తులసి ఇంటి పెత్తనం దాని చేతుల్లోకి వెళ్తే నన్ను టార్చర్ పెట్టడం, ఇంట్లో నుంచి నన్ను గెంటేయడం తనకు చాలా ఈజీ అవుతుంది. అవును ఝాన్సీ, నువ్వన్నది నిజమే. నిజంగా తనకి కొమ్ములు వచ్చినట్టే. ఇది మనం సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. ఆల్రెడీ నేను ఆలోచించేశాను నందిని. దీనికి పరిష్కారం ఏంటో కూడా నేను ఫిక్స్ అయిపోయాను. ఇంతకీ నువ్వేం ఆలోచించావు? ఏం చేయాలనుకుంటున్నావు? అటు జాబ్ పోవాలి, ఇటు కడుపు కూడా పోవాలి, ఇటు కడుపు కూడా పోవాలి. ఝాన్సీ, ఏంటి నువ్వనేది? అప్పుడే శుభవార్త చెప్పిన రేవతికి అప్పుడే అబోషన్ అయ్యేలా చేస్తావా? అవునందిని, విష్ణు ఇలాంటి మర్డర్ అటెంప్ట్ కేసులో అరెస్ట్ అయ్యాడని రేవతికి ఇంకా తెలియదు. ఈ ఒక్క న్యూస్ దానికి చెప్తే చాలు, ఆ షాక్తోనే దాని కడుపులో ప్రాణం కడుపులోనే పోతుంది. ఝాన్సీ, నువ్వు తొందరపడుతున్నావు. తొందరపట్టు డిసిజన్స్ అంత సేఫ్ కాదు. ఆవేశంలో ఉన్నావు కనుక నువ్వు ఆలోచిస్తున్నావు. కాస్త ఓపిక పట్టు. ఎంతవరకు ఓపిక పట్టాలి? అది పాపనో బాబునో కనేదాకా ఓపిక పట్టమంటావా? ఆ తర్వాత నేను చేయడానికి ఏముంటుంది నందిని? అది పెద్ద కోడలిగా ఇంట్లో ఇంకా చాలా స్ట్రాంగ్ గా పాతుకుపోతుంది. నీ ఫ్యూచర్ మీద నీకున్న భయం ఏంటో నాకు అర్థమవుతుంది ఝాన్సీ. అలా అని తొందరపడుకు. తులసిని ఎలాగూ టార్గెట్ చేశాం. తులసికి నరకం చూపించడానికి మనకింత టైం పడుతుంది. చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి క్రిమినల్ కేసులో విష్ణు నిరికించాం. కాస్త స్పేస్ తీసుకొని మరో ప్లాన్ వేసి రేవతి సంగతి చెప్దాం. ఆ టైం ఏంటో నేను డిసైడ్ చేస్తాను. అసలు రేవతికి పిల్లలే పుట్టరన్న ముద్ర కూడా వేస్తాను. ఈ నందిని చెప్పిన దాంట్లో ఒక అర్థం ఉంటుంది. అట్ ప్రెజెంట్ ప్లీజ్ కామ్ డౌన్. అలాగే నందిని. రాణి, ఇది వరకు నువ్వు ఏదైనా కొట్టినట్టు మొహమి చెప్పేదానివి. కానీ నీలో ఫస్ట్ టైం మొహమాటం చూస్తున్నాను. మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఇంకేదో మాట్లాడుతున్నావు. ఆ తులసి గారింటికెళ్ళాకే నీకీ కొత్త అలవాటు వచ్చింది. నాకెలాంటి కొత్త అలవాట్లు రాలేదు. నేను నేర్చుకోలేదు. నేనుగానే ఉన్నాను. అపచ్చా, నిజంగానా? ఒట్టు. నీ మీదొట్టే. హే, నా మీదొట్టేస్తావంటే అప్పుడే నన్ను పంపించేద్దామనే? నా మీద నీకేంటి ఇంత కక్ష? నువ్వు నా ఫ్రెండ్వే. నీ మీద నాకెందుకుంటుంది కక్ష? పైకి తీయగా చాలా బాగా మాట్లాడుతున్నావు, కానీ నువ్వుగా లేవే. నీ మనసులో ఏముందో పూర్తిగా చెప్పకుండా నువ్వు దాచేస్తున్నావు. నీ దగ్గర నేనేం దాచానే? అన్నీ చెప్తూనే ఉన్నాను కదా. అన్నీ చెప్తున్నావు, కానీ అసలు విషయం మాత్రం గుట్టు చప్పుడు కాకుండా కావాలని గుండెలో దాచుకుంటున్నావు. నేను దాచిపెట్టుకోవడం ఏంటి? ఏ విషయం? ఇంకే విషయం? నువ్వు జ్యోతిరాదిత్యతో ప్రేమలో పడ్డ విషయం. నేనా? నేను జ్యోతిరాదిత్యతో ప్రేమలో పడ్డమేంటి? ఇదే, ఈ కంగారే వద్దు. ఈ విషయమే నా దగ్గర నువ్వు దాస్తున్నావు. నేనేం దాచట్లేదు. నువ్వు ప్రేమిస్తున్నావు. ఆ ప్రేమ విషయం జ్యోతితో చెప్పాక అప్పుడు నాతో చెప్దామనుకుంటున్నావా? అలాంటిదేమైనా ఉన్నా పర్లేదు, చెప్పు. నేనేం ఫీల్ అవ్వను. నాతో లేటుగా చెప్పినంత మాత్రాన నేనెందుకు ఫీల్ అవ్వాలే? చెప్పవే. అలాంటిదేం లేదు. నువ్వు కూడా ఆ బుజ్జిలా ఆలోచిస్తూ నా మీద అనుమానాలు పెంచుకోకు. వెళ్ళి పనిచూసుకో. నీతో ఇలా కాదే, నీతో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడించి అప్పుడు నిజమేంటో నీతో చెప్పిస్తా. ఏంటి? ఏం చేస్తున్నావు? మనం ఇప్పుడు ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడబోతున్నాం. బాటిల్ మూత ఎవరి వైపు ఆగితే వాళ్ళు ఈ గేమ్ స్టార్ట్ చేయాలి. ట్రూత్ ఆర్ డేర్ ఆప్షన్లో ఒకటి ఎంచుకోవాలి. ట్రూత్ అంటే లైఫ్లో
అది ఎంత పెద్ద సీక్రెట్ అయినా నిజమే చెప్పాలి. డేర్ అంటే ఎంత పెద్ద రిస్క్ అయినా చెప్పింది చేసేయాలి. ఇప్పుడు ఈ గేమ్ ఎందుకే? ఇది వరకు మనం చాలాసార్లు ఆడాం. ఇప్పుడేమైంది? నిజం చెప్పలేవా? అబద్ధం ఆడతానని భయమా? అలాంటిదేం లేదే. అయితే ఆడదాం. నువ్వు నన్ను ఏదైనా అడగచ్చు, నేను నిన్ను ఏదైనా అడగచ్చు. గేమ్ మాత్రం నిజాయితీగా ఆడాలి. రెడీయా? అలాగే ఆడదాం. దా. హే, నువ్వే స్టార్ట్ చేయాలి. ట్రూత్ ఆర్ డేర్? చెప్పవే. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ట్రూత్ అన్నావు కనుక నిజమే చెప్పాలి. నీ గుండెల మీద చేయి వేసుకుని నన్నస్సలు మోసం చేయకుండా నువ్వు నిజమే చెప్పాలి. చెప్తా, అడుగు. నువ్వు జ్యోతిరాదిత్యను ప్రేమిస్తున్నావు కదా? మళ్ళీ అదే ప్రశ్న అడుగుతావేంటి? ఏ ప్రశ్న అయితే ఏంటే? నువ్వు నిజాయితీగా సమాధానం చెప్పాలి. చెప్పు. నువ్వు జ్యోతిరాదిత్యను ప్రేమిస్తున్నావు కదా? అది ప్రేమో కాదో నాకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నానే. అలా అని ఎస్కేప్ అవ్వకు. ఈ రోజు నిన్ను అస్సలు వదిలిపెట్టను. అందుకే గుండెల మీద చెయ్యేసుకుని చెప్పమన్నాను. ఏది నీ హార్ట్ మీద చేసుకొని చెప్పమ్మా. చెప్పవే. చెప్పు. నువ్వు జ్యోతిరాదిత్యను ప్రేమిస్తున్నావు కదా? ఇది నిజం. ఈ నిజాన్ని ఒప్పుకోవే. నువ్వు ప్రేమిస్తున్నావు కదా? చెప్పవే. అవునే, ప్రేమిస్తున్నాను. జ్యోతిరాదిత్యను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నాకు తెలిసే నువ్వు తనని ప్రేమిస్తున్నావని. ఈ విషయం నా దగ్గర ఎందుకు దాస్తున్నావు? తర్వాత చెప్దామని ఆగాను. ఎప్పటికైనా చెప్పాల్సిందేగా. అమ్మా రాణి. నాన్న. వద్దమ్మా. నాన్న. తులసమ్మ మన ఇంటి గుమ్మం తొక్కి నిన్ను సాయం అడగడం అనేదే మన జీవితాల్లో మర్చిపోలేని ఒక గొప్ప విషయం. మరి అలాంటప్పుడు నువ్వు అడిగిన సాయం చేసి రావాలే గాని వాళ్ళకు నువ్వు ఒక సమస్యగా మారడం చాలా తప్పమ్మా. నాన్న, ప్రేమించాలని నేను అనుకోలేదు. నాకే తెలియకుండా అలా జరిగిపోయింది నాన్న. ప్రేమించడం తప్పు కాదమ్మా. లక్ష్మి అనే అమ్మాయిని ప్రేమించిన ఆ అబ్బాయిని నువ్వు ప్రేమించడం తప్పు. అది నువ్వు తులసమ్మకు చేసే ద్రోహమే అవుతుంది. వద్దమ్మా, నీ మనసు మార్చుకో. లేదు నాన్న, జ్యోతిరాదిత్యని ప్రేమించకుండా నేనుండలేను. అమ్మా రాణి, మన స్తోమత వేరు, వాళ్ళ స్థాయి వేరు. నువ్వు ఆ ఇంటి కోడలి స్థానం కోరుకోవడం అత్యాశే అవుతుంది. ఒక్కసారి ఆలోచించమ్మా. నేను తనతో ప్రేమలో పడినప్పుడు ఒక్కసారి కాదు నాన్న, 100 సార్లు ఇదే ఆలోచించాను. కానీ నా మనసు జ్యోతిరాదిత్యనే కోరుకుంటుంది. నేను తన్నే పెళ్లి చేసుకుంటాను నాన్న. మళ్ళీ ఒకసారి ఆలోచించుకోమ్మా. ఇంక నేను ఆలోచించాల్సిందేమీ లేదు నాన్న. నా లైఫ్ ఇంకా జ్యోతిరాదిత్య చేతిలోనే ఉంది. నా లైఫ్ ఇంకా జ్యోతిరాదిత్య చేతిలోనే ఉంది.
అతను చాలా మంచివాడు. రాకేష్ అనే అతనే చాలా హార్ష్గా అతన్ని కమెంట్ చేశాడు. అకాడమీలో గొడవ జరిగింది నిజమే, కానీ అది మనసులో పెట్టుకొని నేనేం తప్పు చేయలేదమ్మా. మేము మీ అబ్బాయిని అసలు క్షమించాం. మీ అబ్బాయి మీద కేసులు రిజిస్టర్ అవ్వాల్సిందే, తగిన శిక్ష పడాల్సిందే. ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని నా బిడ్డ పోస్టింగ్తో వస్తాడనుకుంటే ఇలాంటి హత్యా నేరంలో ఇరుక్కోవడం ఏంటో. ఆ దేవుడు మళ్ళీ నాకు ఇలాంటి పరీక్ష ఎందుకు పెట్టాడో నాకు అర్థం కావడం లేదు. విష్ణు ఎవరి మీదైనా ఆవేశపడినా కోప్పడినా అది ఆ క్షణం వరకు మాత్రమే, అంతేగాని ఒకరి ప్రాణం తీసేంత ఘోరం వాడెప్పుడు చేయడు. వాడు అలాంటి వాడు కాదు. కానీ రాకేష్ని చంపాలనుకున్నదెవరు? ఆ నేరాన్ని విష్ణు మీదకి నెట్టాలని చూస్తుంది ఎవరు? అసలు ఈ కుట్ర వెనుకున్నదెవరు? ఎవరై ఉంటారు? ఎందుకు ఇలా చేస్తున్నారు? వెంకట్, నేను నీకేం చెప్పాను, నువ్వేం చేసొచ్చావు? అన్ని సగం సగం పనులు చేస్తావేంటి? సారీ మేడం. సారీ ఏంటి సారీ? నిన్ను నమ్మి నీకు పని అప్పగించానంటే అది ఎంత పెద్ద రిస్క్ అయినా నీ లైఫ్ పనంగా పెట్టి చేయాలి. అలాంటిది నీకు అంత నిర్లక్ష్యం ఏంటి? ఆ మాత్రం నువ్వెందుకు చేయలేకపోతున్నావు? మేడం, మన ప్లాన్ ప్రకారమే రాకేష్కి కాల్ చేసి రెప్పించాను మేడం. అటెంప్ట్ చేయడంలో మేము ఫెయిల్ అవ్వలేదు మేడం. కానీ వాడు ఎలా బ్రతికాడో నాకు అర్థం కావట్లేదు. దరిద్రం మన నెత్తి మీదుంటే శవం కూడా లేచొచ్చి మనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తుంది. మంచికి జాగ్రత్త అవసరం లేదు, కానీ ఒక తప్పు చేస్తున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్త పడాలి. కత్తితో పొడిచారు సరే, మరి వాడి ప్రాణం పూర్తిగా పోయిందో లేదో చెక్ చేసుకోకుండా కన్ఫర్మ్ చేసుకోకుండా ఆ స్పాట్ నుంచి నువ్వెలా వచ్చేసావు? వాడి అదృష్టం మన దురదృష్టం ఏంటో తెలుసా? ఆ రాకేష్ చావు బతుకుల్లో ఆ తులసి కంటపడ్డాడు. తులసి అవన్నీ హాస్పిటల్లో అడ్మిట్ చేయించింది. కొడుకుని కాపాడుకోటానికి ఆ తులసి ఈ కేసు విషయం చాలా సీరియస్ గా తీసుకుంటుంది. రాకేష్ హత్యా ప్రయత్నం వెనుక నేనున్నానని తులసి తెలుసుకునే అవకాశం ఉంది. పరిస్థితి అంతవరకు రాకూడదు. మన చేతుల్లో ఇంకొక అవకాశం ఉంది, అది మాత్రం మిస్ చేసుకోకూడదు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న రాకేష్ వెంటనే చావాలి. లక్కీగా ఒకసారి తప్పించుకున్నాడు, కానీ ఈసారి తప్పించుకోకూడదు. వెళ్ళి వాణ్ణి చంపేయ్. హాస్పిటల్లో వాణ్ణి చంపించింది విష్ణువే అని అందరినీ నమ్మించాలి. మన మీద ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్తగా వెళ్ళి చంపేయ్. వాడు చచ్చాడని పూర్తిగా కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు నాకు కాల్ చేయి. అలాగే మేడం, ఈసారి మాత్రం అస్సలు మిస్ అవ్వదు. చెప్పటం కాదు, చేసి చూపించు. అలాగే మేడం. తులసి, నా కుటుంబమే నా ఆస్తి, నా కుటుంబమే నా బలం, సంతోషం అంటుంటావు కదా. ఒక్కొక్క ఇన్సిడెంట్తో నీ కుటుంబాన్ని ఎలా ముక్కలు చేస్తానో చూడు. నీ కళ్ళ ముందే నీ కొడుకు విష్ణుకు జైలు శిక్ష పడేలా చేస్తా. ఆ తర్వాత మిగిలిన ఇద్దరు కొడుకుల్ని దూరం చేస్తా. నిన్ను ఒంటరిని చేసి నువ్వు ప్రతి క్షణం నరకం అనుభవించేలా చేస్తా. అక్క, అదేంటే రేవతికి పాలిచ్చిరమంటే ఏమీ పాలుపోనట్టు అలా తిరిగొచ్చేసావేంటి? ఏమైంది? రేవతమ్మ పాలొద్దంటుందక్క. తన మనసేం బాలేదంటుంది. బుజ్జి, విష్ణు మీద బెంగతోనూ టెన్షన్తోనూ ఉంది. నేను వెళ్తే మళ్ళీ విష్ణు గురించే ప్రస్తావిస్తూ ఇంకా మనసు పాడు చేసుకుంటుంది. అందుకే కదా నిన్ను పంపించాను. బుజ్జగించి బతిమాలి ఏదో ఒక విధంగా పాలు తాగించి రేవతి ప్రశాంతంగా నిద్రపోయేలా చేయాలి.
కానీ నువ్వు ఇలా తిరిగొచ్చేసావేంటే? నేను ఎంతవరకు చెప్పాలో, ఎంతవరకు బతిమాలాలో అంతవరకు మాట్లాడానక్క. కానీ తను అస్సలు ముట్టుకోవట్లేదు. నువ్వు అన్నట్లు విష్ణుబాబు గురించే టెన్షన్ పడుతోంది. అయ్యో, పొద్దుటి నుంచి ఏమీ తినలేదు. కనీసం పాలైనా తాగకపోతే రేవతి మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతుంది. అదే భయంగా ఉందక్క. నువ్వే ఏదో ఒకటి చెప్పగలవు. నీ మాట అయితేనే రేవతమ్మ వింటుంది. పోనీ ఒక పని చేస్తే? ఏంటది? విష్ణుబాబు అరెస్ట్ అయిన విషయం చెప్పేస్తే? నీకసలు బుద్ధుందా? విష్ణు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న రేవతి వాడు తహసీల్దార్గా వస్తాడని 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే పోయి ఇలాంటి వార్త చెప్పమంటావా? అది కాదక్క. ఇప్పుడు కాకపోయినా రేపైనా ఈ విషయం తెలుస్తుంది. అప్పుడైనా ప్రమాదమే కదా. బుజ్జి, అలాంటి ప్రమాదం జరగకూడదని ఆ పరమశివుడు హాలాహలాన్ని కంఠంలో దాచినట్టు విష్ణు మీద పడ్డ హత్యా నేరాన్ని నా కడుపులో దాస్తున్నాను. ఈ నిజం నేను బయటికి చెప్తే రేవతి కడుపులో బిడ్డ ప్రాణానికి ప్రమాదం. అవునక్క, అది నిజమే. నా బిడ్డ ఏ నేరం చేయలేదని నాకు తెలుసు. కానీ ఈ తల్లి నమ్మకం పోలీసుల ముందు చెల్లదు. విష్ణు ఏ నేరం చేయలేదని వాళ్ళు నమ్మేలా నేను రుజువు చేయాలి. విష్ణు గురించి ఇలాంటి ఒక వార్త రేవతి చెవిలో పడ్డానికి ముందే విష్ణు అమాయకుడని నిరూపించి నేను వాణ్ణి పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకురావాలి. రేవతితో మాట్లాడించాలి. రేవతికి ఏ ఆపద రాకుండా కాపాడుకోవాలి. పొరపాటును కూడా నువ్వు ఈ విషయం వాక్కు. అలాగే అక్క. ఈ విషయం అసలు బయటికి చెప్పను. ఆ పాలిటివు, నేను తీసుకెళ్ళిస్తాను. రేవతి, అత్తయ్య, సాయంత్రంలోపు విష్ణు కాల్ చేస్తాడు అన్నారు. కానీ ఇప్పుడు టైం 8 అయ్యింది. కానీ ఇంతవరకు చేయలేదు. నేను చేస్తున్నా ఇంకా స్విచ్ ఆఫ్ అనే వస్తోంది. తనకొచ్చిన ఉద్యోగం ఎంత ముఖ్యమైతే మాత్రం, నేను ఎంతగా కోరుకుంటే మాత్రం ఇన్ని గంటలు ఫోన్ స్విచ్ ఆఫ్ లో పెట్టడం ఏంటత్తయ్య? ఎంత బిజీగా ఉంటే మాత్రం ఇంతవరకు నేను తనకి గుర్తుకు రాకపోవడం ఏంటి? రేవతి, నీ బాధ అర్థమవుతుంది. నీ టెన్షన్ ఏంటో కూడా నాకు అర్థమవుతుంది. ముందు పాలు తాగు. నాకేం వద్దత్తయ్యా. అరే, చిన్నపిల్లలా ఏంటిది రేవతి? విష్ణు ఏదో చాలా ముఖ్యమైన క్లాసులోనో కౌన్సిలింగ్లోనో ఉంటాడు. వాణ్ణి ఒక మంచి స్థాయిలో చూడ్డానికి వాడితో గొడవపడి నువ్వెన్ని త్యాగాలు చేశావో నాకు తెలుసు. అలాంటిది కొన్ని గంటలు ఓపిక పట్టలేవా? పొద్దుట్నుంచి నువ్వేం తినలేదు. నువ్వు అమ్మవి కాబోతున్నావన్న శుభవార్త చెప్పాక మేము నిన్నిలా చూస్తూ ఎలా ఊరుకుంటాం? ఇదివరకు నువ్వు ఒక పూట తినకపోయినా, ఒక రోజంతా తినకపోయినా మరేం పర్లేదు. కానీ ఇప్పుడలా కుదరదు కదా. నీ ప్రాణం కోసం కాకపోయినా నీ కడుపులో ఉన్న ప్రాణం కోసం 2 ముద్దలు తినాలి, పాలు తాగాలి. విష్ణుతో మాట్లాడేదాకా నాకేం సహించదత్తయ్యా. రేవతమ్మా, అదేదో విష్ణుబాబు దేశం వదిలి విదేశం పోయినట్లు అంత కంగారు పడతావేంటి? రేపెప్పుడైనా డ్యూటీ మీద 4 రోజుల్లో ఎక్కడైనా సిగ్నల్ దొరకని క్యాంప్కి వెళ్తే అప్పుడెలా ఉంటావు? కొన్ని అలవాటు చేసుకోవాలి. రేవతి, బుజ్జి సరైన ప్రశ్నే వేసింది. ఆడపిల్ల అన్ని సందర్భాల్లోనూ ధైర్యంగా ఉండాలి. కన్నీళ్లు పెట్టుకోవచ్చు, కానీ అందులో పిరికితనం కనిపించకూడదు. అత్తయ్య, నేను చాలా ధైర్యంగా ఉన్నాను. కానీ కళ్ళు మూస్తే విష్ణుకి ఏదో కీడు జరుగుతున్నట్టు నా మనసు కనిపిస్తుంది. మనశ్శాంతిగా ఉండలేకపోతున్నానత్తయ్య. అయ్యో రేవతి, ఒక్కరోజు విష్ణుతో మాట్లాడకపోతే మరీ ఇంత పిచ్చి పిల్లలా ఆలోచిస్తావేంటి? నేను మాట్లాడిస్తానని చెప్పాను కదా. ముందు పాలు తాగు, తీసుకో. నాకేం వద్దత్తయ్యా. నా విష్ణుతో నేను మాట్లాడాలి. విష్ణు గొంతు నాకు వినపడితేనే నేను ఏదైనా ముట్టుకుంటాను.
రాత్రి నీ ఒంట్లో అన్ని కత్తిపోట్లు దిగాక కూడా నువ్వు ఎలా బతికిపోయావురా? ఇంక నీకు ఛాన్స్ లేదులే. ఈ రోజు ఖచ్చితంగా నువ్వు చావాల్సిందే.